రాత్రంతా కాపు కాశాంరా. ఇటువైపు అయితే వాళ్ళు రాలేదు, ఊరి వైపు వెళ్ళలేదు. వాళ్ళని చంపకుండా నేను సిటీకి వెళ్తే అంబిక ముందు నా పరువు పోతుంది. ఎంత టైం అయినా వాళ్ళని వేసేసే మనం సిటీకి వెళ్ళాలి. అన్నా ఏంట్రా? వాళ్ళు అటువైపు వెళ్తుంటే నేను చూశానన్నా. రేయ్, అది వాళ్ళ కారేనా? అవునన్నా, వాళ్ళే. రేయ్, కారెక్కండ్రా, పదండి. పదండ్రా. విహారీ గారు, నేను మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అదిగో పోనీ పోనీ. రేయ్, ఏర్రా వాళ్ళు? ఎటు వెళ్ళారు? పోనీ పోనీ. రేయ్, వాళ్ళు అసలు మిస్ అవ్వకూడదురా. ఎట్టెళ్ళారా వాళ్ళు? అన్నా, అటువైపు వెళ్దామన్నా. పదండి. ఏంటి కనకం, ఏం మాట్లాడవే? నాకైతే నన్ను జరిగిందంతా ఒక కళ్ళ అనిపిస్తుంది. కానీ ఆ కళ ఇంకా ఉంటే బాగుండి అనిపిస్తుంది. హే, ఏంటి అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను విహారీ గారు. ఏంటిది, నిన్నంతా నన్ను ఏవండి అని పిలిచి ఇవాళ మళ్ళీ విహారీ గారు అంటున్నావేంటి? అలా పిలవడానికి టైం పడుతుంది విహారీ గారు. అదిగో మళ్ళీ విహారీ గారు అంటున్నావు. నువ్వు ఏవండి అని పిలవడం ఎంత బాగుందో తెలుసా? విహారీ గారు అని పిలిచి పిలిచి అలా అలవాటైపోయింది కదా, ఏవండి అని రావట్లేదు. సరే, ఏదేమైనా సరే, భర్తని భార్య ఏవండి అంటారని నువ్వే కదా అన్నావు. సరే, ఇక నుంచి నువ్వు నన్ను అలాగే పిలు. ఏంటి, అర్థమైందా? అమ్మ ఫోన్ చేస్తుంది. అదే, మనం ఇంకా రీచ్ అయ్యో లేదో కనుక్కోడానికి ఉంటుంది. మాట్లాడు. హలో అమ్మా. కనకం, ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తున్నానే, అసలు నీ ఫోనే కలవట్లేదు. అవును, ఇంతకీ మీ అత్తగారింటికి మీరు చేరుకున్నారా? అంటే అమ్మా, మేమింకా ఇంటికి వెళ్ళలేదమ్మా, ఇంకా దారిలోనే ఉన్నాము. నిన్న దారిలో కార్ ట్రబుల్ ఇచ్చిందమ్మా.
ఉదయం మళ్ళీ స్టార్ట్ అవ్వగానే సిటీకి బయలుదేరాం. ఇప్పుడు దాదాపు సిటీకి వచ్చేసాము. ఈ రోజు అత్తగారింట్లో అడుగు పెట్టకూడదే, అస్సలు మంచి రోజు కాదు. అదేంటమ్మా, అత్తారింట్లో ఈరోజు అడుగు పెట్టద్దా? ఒకవేళ అడుగు పెడితే నీకు సీతమ్మ లాంటి కష్టాలు తప్పవే. మరి ఎలాగమ్మా ఇప్పుడు? ఒక పంచేవే, దారిలో గుడికెళ్ళి నీ పేరు మీద అల్లుడి గారి పేరు మీద అర్చన చేయించి 1 గంట తర్వాత ఇంటికి వెళ్ళండి. సరేనమ్మా, అలాగే చేస్తాం. చెప్పిందంతా అర్థమైంది కదా? ముందు గుడికి వెళ్ళి నేను చెప్పినట్టు చేసి అప్పుడు ఇంటికి వెళ్ళండి. సరేనమ్మా. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి చెప్పవే. మీ నాన్న ఇప్పటికే మీ గురించి అడుగుతున్నారు. ఇంటికి వెళ్ళారా లేదా అని కంగారు పడుతున్నారు. మేం గుడికెళ్ళి ఇంటికి వెళ్ళాక నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతానమ్మా. ఉంటాను. ఏంటి కనకం ఇది? నేను నిన్ను ఎంత త్వరగా ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళందరికీ నిన్ను కోడలుగా పరిచయం చేయాలనుకుంటుంటే ఈ అడ్డంకులేంటి కనకం? రావుకాలం అంట కదా విహారీ గారు, మనం గుడికి వెళ్తేనే మేలు. సర్లే, మనం గుడికి వెళ్ళి అత్తయ్య చెప్పినట్లు మంచి గడియల్లోనే ఇంటికి వెళ్దాం. హలో లక్ష్మి, ఎక్కడున్నారు? ఇంకా ఇంటికి రాలేదేంటి? మీరు నిన్న రాత్రే రావాలి కదా. నిన్న రాత్రి కార్ ట్రబుల్ ఇవ్వడం వల్ల రాలేదు యమునమ్మా. అలాగా, మరిప్పుడు ఎక్కడున్నారు? దారిలో ఒక చోట ఆగామమ్మా. ఉదయం మళ్ళీ కార్ స్టార్ట్ అవ్వగానే సిటీకి బయలుదేరాం. ఇప్పుడు దాదాపు సిటీకి వచ్చేసాము. ఓ అవునా, సరే. ఈరోజు కోడలిగా కుడికాలు పెట్టి ఇంట్లోకి నువ్వు రావాలి కదా. మంచి సమయంలోనే ఇంటికి రండమ్మా. లక్ష్మి, ఉన్నావా? ఉన్నానమ్మా. సరే, మీరు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. సరేనమ్మా. అలాగే అమ్మా, జాగ్రత్తగా రండి. అమ్మా, ఏది ఏమైనా ఈరోజు ఇంట్లో నిజం చెప్పేస్తాను. అప్పుడే మనం ఊర్లో మావయ్యకి ఇచ్చిన మాట నిలబడుతుంది. ఇంకా రాలేదేంటి వీళ్ళు? ఒకసారి ఇలానే నేను అందరికీ లక్ష్మి విషయంలో నిజం చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్పాలి.